తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. జోరుగా నామినేషన్లు దాఖలవుతున్నాయి. అయితే నల్గొండ జిల్లా వేములపల్లి ఎన్ఎస్పీ క్యాంప్ గ్రామస్తులు పంచాయతీ ఎన్నికలను పూర్తి స్థాయిలో బహిష్కరిస్తున్నట్లు ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. గ్రామానికి సర్వీస్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామానికి సర్వీస్ రోడ్డు నిర్మాణం చేపట్టేంత వరకు స్థానిక ఎన్నికలకు దూరంగా ఉండబోతున్నట్లు ప్రకటించారు. మాకు ఇక్కడ క్యాంప్ కింద 10 గ్రామాలు ఉన్నాయి సార్. మాకు రాంగ్ రోడ్డు ఉంది. వస్తుంటే పోతుంటే మాకు ఇబ్బంది అవుతుంది సార్. మేము దేనికైనా ఊళ్ళోకి పోవాలి. మాకు రేషన్ కార్డుకైనా, మాకు పింఛన్కైనా, దేనికైనా మేము సరుకులు తెచ్చుకోవాలన్నా దేనికైనా ఊళ్ళోకి పోవాలి సార్. మాకు రావడానికి పోవడానికి ఇబ్బంది అవుతుంది. మేము చాలా వికలాంగులు సార్. ఇక్కడ నడవడానికి మాకు ఇబ్బంది అవుతుంది. ఇక్కడ వస్తుంటే పోతుంటే కూడా మాకు బస్సులు కూడా ఆపుతలేరు సార్. ఎక్కడానికైనా దిగడానికైనా మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మాకు నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలంలోని పలు గ్రామాల సర్పంచ్ పదవులను ఎస్టీలకు రిజర్వ్ చేశారు. అయితే ఆ గ్రామాల్లో ఒక్క గిరిజన ఓటర్ కూడా లేకపోవడంతో ఎన్నికలపై సందిగ్ధత నెలకొంది. ఇందులో బీకే లక్ష్మాపూర్, వంగరోనిపల్లి, కుమరోనిపల్లి, అలాగే కల్ములోనిపల్లి, ప్రశాంత్ నగర్ గ్రామాలున్నాయి. అయితే సర్పంచ్ పదవులను ఇతర సామాజిక వర్గాలకు కేటాయించి ఎన్నికలు నిర్వహించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రతిసారి ఎస్టీ క్యాండిడేటే వస్తున్నారు. ఎస్టీ క్యాండిడేట్ ఒక కుటుంబం అనేది ఇట ఈ ఏరియాలో, మా విలేజ్ లో అనేది ఒక ఎస్సీ కుటుంబం కూడా, ఎస్టీ కుటుంబం అనేది లేదు. ప్రతిసారి ఎస్టీకే వస్తుంది. ఎస్టీకి కాకుండా బీసీలను కానీ, ఎస్సీలను కానీ, ఇంకా అదర్ ఏ కులాలనైనా సరే కానీ ఎంచుకొని మాకు సర్పంచి కావాలని ప్రభుత్వాన్ని కోరుకోవడం జరుగుతుంది. గతంలో ఇక్కడ ఎస్టీలు ఉన్నారు. బైఫర్కేషన్ చేయడం వల్ల వాళ్ళ పల్లెకు, తెలుగు పల్లెకి వెళ్ళిపోయారు. కాబట్టి గత 2 పర్యాయాల నుంచి ఇక్కడ ఎస్టీలు లేరు. అయితే పోయినసారి కూడా సర్పంచ్ లేడు, స్పెషల్ ఆఫీసర్ తోటి నడిచింది. మళ్ళీ ఇప్పుడు కూడా స్పెషల్ ఆఫీసర్ అంటే కులప్రాతిక పైన ఎస్సీలు ఎక్కువ ఉంది కాబట్టి వాళ్లకు బీసీలు 10% ఉంది కాబట్టి కులప్రాతిక పైన బీసీకి వచ్చిన పర్వాలేదు, ఎస్సీకి వచ్చిన పర్వాలేదు, ఇట్లా చేస్తారని మేము అనుకున్నాం. ఈ స్పెషల్ ఆఫీసర్ తోటి అభివృద్ధి కుంటుపడుతుంది. మాకు గత ప్రభుత్వంలో గ్రామ పంచాయతీ ఏర్పాటు జరిగింది. మాకు సర్పంచ్ అనే ఎస్టీ అనే క్యాండిడేట్లు లేరు. ఆడ మాకు సెపరేట్ గా ఉంటది. ఆడ మొత్తం ఎస్సీ మాదిగలమే ఉన్నాం. మాకు సెక్రటరీల వలన ఎలాంటి అభివృద్ధి చెందడం లేదు, ఎలాంటి అభివృద్ధి లేదు, నోచుకోలేకపోతే